ఇదే అనమాట కువైట్‌లో అతిపెద్ద సూపర్ మార్కెట్. దీని పేరే జంజం అనమాట. ఇక్కడ నేను ట్రాలీ తీసుకొని నేను లోపలికైతే వెళ్తున్నా. ఇప్పుడొచ్చేసి నేను లోపలికొచ్చేసాను. లోపలొచ్చేసి ఈ సూపర్ మార్కెట్ ఇలా అయితే ఉంది. చూడండి ఎంత అతిపెద్ద సూపర్ మార్కెటో. ఇక్కడొచ్చేసి జిబెన్ అయితే అమ్ముతారు. దీన్నొచ్చేసి జిబెన్ అంటారు. వీళ్ళు కువైటోళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారనమాట ఇది. ఇదే అనమాట. నేను ఇక్కడికొచ్చినాను తీసుకోనికి. ఇదో చూడండి ఎంత పెద్ద సూపర్ మార్కెటో. ఇదే జిబెను. ఆమెని చెప్పాను ఒక కేడీది ఇవ్వండని. ఆమె ఒక కేడీ అయితే ఇచ్చేసింది. ఇక నేను పోతున్నాను. కొద్దిగా టమోటాలు తీసుకురమ్మని చెప్పింది మేడము. టమోటాల కాడికైతే వచ్చాను. ఈడ టమోటాలు అయితే తీసుకొని ఈ ఎర్రగడ్డల కాడికొచ్చాను. ఎర్రగడ్డలు కూడా ఇలా సంచులతో ఉంటాయి ఎర్రగడ్డలు. ఏవైనా కూడా సంచులతోనే ఉండేది. విడిగా ఏం దొరకవు. దొరుకుతాయి. దాని రేట్ ఎక్కువ. ఇవైతే కోడిగుడ్లు అనమాట. ఇదొచ్చేసి మన జైతున్ నూనె మన ఒళ్ళుకు రాసుకోవచ్చు. కూరలో వాడుకోవచ్చు. చాలా వాటికి పనిచేస్తుందనమాట జైతున్ ఆయిల్. మీరు వినే ఉంటారు. చూడండి ఎంత పెద్ద సూపర్ మార్కెటో. చాలా పెద్దది ఇది అనమాట. ఇక్కడైతే ఇవి బెడ్ అనమాట. వీళ్ళు పొద్దున్నే లేవగానే ఇదే అనమాట వీళ్ళు టిఫిన్ చేసేది. ఈ బ్రెడ్‌తోనే ఇప్పుడు నేను జిబెన్ తీసుకున్న దానితోనే వీళ్ళు టిఫిన్ అయితే చేస్తారు. ఈ సామాన్లన్నీ తెచ్చి నేను క్యాషియర్ ఖాతాకైతే వచ్చాను కౌంట్ చేపించుకోనికి. ఇవన్నీ వచ్చేసి 11 దినార్ల 700 ఫిల్స్ అయిందనమాట. దాదాపు మన ఇండియాలో 3200 అనమాట. అంత డబ్బులైనాయి. ఇవి కొన్ని సామాన్లే. ఇవి వచ్చేసి ఈడనే పక్కనే సముద్రం ఉంది. దీని పక్కనే బాగా వ్యూ కూడా బాగుంటుంది. నేనైతే తీసుకొని వచ్చి కార్ దగ్గరకు వచ్చి కార్లో పెట్టాను. ఇవి వచ్చేసి ఇంటికాడ అన్లోడ్ చేయాలి. ఇంటికాడ చేయాలి. ఇక్కడ చలికాలం వచ్చేస్తే ఇదే అనమాట పార్కు. ఇక్కడ చాలా మంది జనాలు వస్తారు. అక్కడ పార్కింగ్ పెట్టనీకి కూడా ప్లేస్ దొరకదు. నేను వెళ్ళిన సూపర్ మార్కెట్ అయితే ఇదే అనమాట. జంజం అనమాట. ఇది అరబిక్లో ఉంది. మీకు తెలుసో తెలీదు. ఇప్పుడు వచ్చేసి బయటకు వచ్చా. ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉంది. అసలు నాకు చెమటలు 5 నిమిషాల్లో పట్టిపోతున్నాయి. వచ్చేసిన బండ్లో కూర్చొని చల్లగా అయితే ఏసీ వేసుకున్నాను. ఏసీ వేసుకొని నా బాధ అంతా మీతో షేర్ చేసుకున్నాను.